వీకెండ్ పాయింట్ డిఎస్ఆర్ ప్రతి శనివారం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఎన్నో అంశాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఉన్న వ్యక్తినైనా సరే ఇది ఎవరు కాదనలేనటువంటి 100% వాస్తవం. ఏపీ 23లో మీ వీకెండ్ పాయింట్ విత్ డిఎస్ఆర్ తప్పక చూడండి. కంప్లీట్ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో అంశాల గురించి సుదీర్ఘంగా గంట పాటు సమాచారాన్ని మీకు అందించడమే డిఎస్ఆర్ వీకెండ్ పాయింట్. వెల్కమ్ టు డిఎస్ఆర్ వీకెండ్ టాపిక్. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో రోజుకొక రకమైనటువంటి కలకలం మొదలవుతుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం, ప్రధాన ఎజెండా అప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడినటువంటి కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడిగా రాష్ట్ర విభజన కోసం నిరాహార దీక్ష చేసి, ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు బ్రతుకుల దాకా వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం, అందులో భాగంగా సోనియా గాంధీ విభజనకి అంగీకరించారు. తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు పరిపాలన మరి మంచిగానే చేశారనేది ఈరోజు తెలంగాణ ప్రజల్లో వినిపిస్తున్నటువంటి ఒక స్వరం. మిగిలిన 5 ఏళ్ళు అవినీతితో పరిపాలన చేశారు, బాధ్యత రాహిత్యంగా పరిపాలన చేశారు. కాళేశ్వరం కూలటంతో బీఆర్ఎస్ పతనం మొదలైంది. కాళేశ్వరం కూలడంతో ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ ఎలాంటి పరిపాలన తెలంగాణ ప్రజలకు అందించింది? తెలంగాణ ప్రజలు ప్రాంతీయ భేదం ఎక్కడ నీళ్లు వదిలేసి తిలోదకాలు వదిలేశారు. తెలంగాణ సెంటిమెంట్కి ఎక్కడ నీళ్లు వదిలేశారు. తిలోదకాలు వదిలి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నూతన రాష్ట్రంగా, ఒక మంచి రాష్ట్రంగా అభివృద్ధి చేయాల్సినటువంటి కేసీఆర్ కేవలం అధికారం కోసమే తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటాన్ని అడ్డంగా పెట్టుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో అసురులో బాసినటువంటి వ్యక్తుల్ని బలిపశువుల్ని చేశాడు. ఆ ఉద్యమంలో బలిపశువుల్ని చేసి అధికారంలోకి రావడానికి తెలంగాణ రాష్ట్రాన్ని, ఆ పోరాటాన్ని ఎన్నుకున్నాడు అనేది తెలంగాణ ప్రజలు 2023లో జరిగినటువంటి ఎన్నికల ద్వారా ఇచ్చినటువంటి సంకేతాలు. ఎందుకు ఆ తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద 10 ఏళ్ల తర్వాత అలాంటి విరక్తి చూపించినప్పుడు నేను చెప్పినటువంటి అంశాలే. తెలంగాణ ద్రోహి కేసీఆర్ అనేది తెలంగాణ ప్రజలు ఏదైతే ప్రాంతీయ భేదం, ఏదైతే తెలంగాణ సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ ఏదైతుందో ఆ సెంటిమెంట్ని రాజకీయాలకి కేసీఆర్ వాడుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కోసమే కేసీఆర్ పరిపాలన చేయలేదు, పోరాటాలు చేయలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి అని ఏదైతే పార్టీ పెట్టాడో కేసీఆర్, ఆ పార్టీని బ్రతికించడానికి, కుటుంబ పాలన సాగించడానికి, తాను ముఖ్యమంత్రి అవడానికి, తన కుమారుని ముఖ్యమంత్రి చేయడానికి లేదా తన కుమార్తెని ముఖ్యమంత్రి చేయడానికి పన్నిన పన్నాగమే ఆ పోరాటం. ఇప్పుడు కవిత రాసినటువంటి కొన్ని లేఖలో కవిత రాసినటువంటి ఆ లేఖలో కొన్ని పాయింట్స్, ప్రధాన పాయింట్స్ మనం చూస్తే కనుక కేసీఆర్కి కవిత రాసిన లేఖ, ఆ లేఖలో ఏం ప్రస్తావించారు
అనేది మనం కొన్ని పాయింట్స్ చదువుదాం. చదివిన తర్వాత ఆవిడ ప్రస్తావించినటువంటి అంశాలు చూస్తే బహిరంగంగానే ఆవిడ తన లేఖలో ప్రస్తావించారు. చాలా స్పష్టంగా చెప్పాలనుకున్న అంశాలు సూటిగా కొన్ని ప్రధాన అంశాలని కేసీఆర్ రాసినటువంటి లేఖలో ప్రస్తావించారు. సో అలా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? తెలంగాణ విడిపోయిన తెలంగాణ రాష్ట్రం సాధించి 10 ఏళ్ల పరిపాలన చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి? కవిత రాసినటువంటి లేఖని కొన్ని ప్రధాన పాయింట్స్ మనం చూస్తే, నీ బిడ్డ కవిత మనసులోనే మాటను ఈ లేఖ ద్వారా పంపుతున్నాను. నానా, మనం ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి దళితులను మోసం చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఎస్సీ వర్గీకరణ చేశారు. దాని గురించి మాట్లాడాల్సింది కానీ మీరు మాట్లాడలేదు. ఇది దళితులను మోసం చేయడం కాదా? దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మోసం చేసినాం. ఉప ముఖ్యమంత్రిగా దళితుడు ఉంటే అవమానించి పంపించేసినాం. అన్న కేటీఆర్ ఇసుక దందాకు అడ్డు వస్తున్నారని అమాయకుల నేరాళ్ళ దళితులపై కేసులు పెట్టినాం. దళితుల మంత్రులు మన పక్కన కూర్చుంటే కూడా సహించలేకపోయినాం. ఇప్పుడైనా ఎస్సీ వర్గీకరణ మద్దతు ఇస్తే బాగుండేది. కానీ అధికారం కోల్పోయాక కూడా మీరు దళిత వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది. దానికైనా మీరు మద్దతు ఇవ్వాల్సింది, కానీ ఇవ్వలేదు. బీసీల రిజర్వేషన్లు తగ్గించింది మన పార్టీని అని మీకు ఈ లేఖ ద్వారా గుర్తు చేస్తున్నా. బీసీలకు గొర్రెలు బర్రెలు అని ఆశపెట్టి విద్యకు దూరం చేయాలని చూసాం. నేను తప్ప మన కుటుంబంలో ఎవ్వరూ కూడా బీసీ కులగణనలో పాల్గొనలేదు. మనం పాల్గొనకపోగా బలహీన వర్గాల కోసం చేసే కులగణన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించాం. ఇది బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. రజోత్సవ సభలో మీతో పాటు ఉద్యమంలో ఉన్న ఉద్యమకారుతో మాట్లాడించాల్సింది కానీ ఉద్యమ ద్రోహులైన ఎర్రబల్లి దయాకర్ రావుతో మాట్లాడించారు. అధికారంలోకి రాగానే ఉద్యమకారులను అవమానించి బయటకు పంపించేశాం. ఉద్యమ ద్రోహులైన ఎర్రబల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ లాంటి వాళ్లకు పదవులు కట్టబెట్టాం. ఇప్పుడైనా ఉద్యమకారులను గుర్తిస్తే బాగుండేది. తెలంగాణ ఉద్యమం మన కుటుంబం వల్లే వచ్చింది అని ప్రజలను నమ్మించడానికి అసలైన ఉద్యమకారులను అవమానిస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా చేసిన తప్పులను ఒప్పుకుని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్తే మన పాపాలు కొన్నైనా కడిగేసుకోవచ్చు. ప్రేమతో నీ బిడ్డ కవిత. ఇది కవిత లేఖలో పేర్కొన్నటువంటి ప్రధాన అంశాలు. ఎందుకు కవిత ఈ లేఖలో ఇలా ప్రస్తావించిందంటే, బీసీ కులగణన విషయంలో కేసీఆర్ ఎక్కడా పాల్గొనలేదు. ఆ కుటుంబం నుంచి ఎవరు పాల్గొనలేదు. ఎస్సీని దళితులని ప్రధాన ముఖ్యమంత్రి చేస్తాను తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పినటువంటి కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా దళిత ముఖ్యమంత్రి అనే పదాన్ని ఉచ్చరించలేదు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దళితుడిని కూడా అవమానించి పార్టీ నుంచి పంపించేశారు. తర్వాత ఏదైతే ఈ రాజకీయ చదరంగంలో కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యపడింది, కేసీఆరే ఉద్యమ నాయకుడు, కేసీఆరే తెలంగాణని సాధించాడు అని చెప్పని తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన వ్యక్తులను ఎవరిని కూడా గుర్తించి వాళ్ళ గౌరవాన్ని ఇవ్వలేదు, వాళ్ళకి పదవులు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి ఒక సమాన పీట ఎక్కడ వేయలేదు, వాళ్ళని ఎక్కడ ఏది గుర్తించలేదు. రజోత్సవ సభలు జరిపిన వాళ్ళని వేదికల మీద తీసుకొచ్చి మాట్లాడించలేదు, వాళ్ళకి అసలు గుర్తింపే లేదు. ఈ టైంలో తెలంగాణ ప్రజల్లో ఒక అనైతికత ఏర్పడింది. అనైతికత ఏంటి అంటే, కేసీఆర్ తెలంగాణ ద్రోహి, తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం తన రాష్ట్ర విభజనని కేవలం తన రాజకీయ పార్టీ కోసం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు తప్ప తెలంగాణ సెంటిమెంట్ కాదు, తెలంగాణ డెవలప్మెంట్ కాదు, తెలంగాణ ప్రజల మనోభావాలని గుర్తించే విధంగా కాదు అనేది. ఎందుకు కాదు అని తర్వాత ఎప్పుడు తెలుస్తుందంటే, 2000 విభజన జరిగిన తర్వాత, 2012-13 విభజన జరిగిన తర్వాత 2023 వరకు కూడా 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఏలారు. 2023 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కాస్త
భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. అంటే తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ ఉద్యమ పార్టీ అనే దానికి కేసీఆర్ తిలోదకాలు వదిలేశారు. తెలంగాణ సెంటిమెంట్ అనేది తీసేశారు. తెలంగాణ అనేది పూర్తిగా ఆయన మైండ్లో నుంచి తీసేశారు. కేవలం ఒక రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్తో రాష్ట్ర విభజన ద్వారా బలపడటానికి, కుటుంబ స్వప్రయోజనం కోసం, సొంత లాభం కోసం, స్వలాభం కోసం మాత్రమే టీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ళు నడిపారు. 11వ సంవత్సరం వచ్చే పాటికి పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ అనే పదాన్ని తీసేశారు. ఆ పార్టీలో నుంచే, ఆ జెండాలో నుంచే పీకేశారు. టీ అంటే తెలంగాణ అనేది పీకేసి పూర్తిగా తెలంగాణ రాష్ట్రం అనే దాన్ని అక్కడి నుంచి పీకేసి పూర్తిగా మిగిల్చింది ఏంటి అంటే బీఆర్ఎస్ అనేటువంటి ఒక దాన్ని ఉంచారు అంతే. బీఆర్ఎస్ అనే దాన్ని అజెండాలో తీసుకొచ్చారు. అంటే టీ అంటే తెలంగాణ, ఆర్ అంటే రాష్ట్ర, ఎస్ అంటే సమితి అనే దానిలో నుంచి టీపీకేసి బి పెట్టారు. అంటే భారత రాష్ట్ర సమితి అంటే పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి ప్రయత్నం, పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, పార్టీని జాతీయ స్థాయిలో పోటీ చేసి జాతీయ స్థాయిలో నాయకత్వం వహించాలనేటువంటి ఒక ఆశ, అత్యాశ, జాతీయ స్థాయిలో కుటుంబ పదవులు ఉండాలనేది ఒక అత్యాశతో టీ తీసేసి బి పెట్టుకుని ముందుకెళ్ళారు. బి ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే తెలంగాణ రావడంతో, తెలంగాణ అనే దాంతో ఆయన అప్పటి వరకు ఆయన తీసుకున్నటువంటి ఏదైతే ఆ తెలంగాణ ఉద్యమ పోరాటం ఏదైతే ఉందో, తెలంగాణ రావటం, ఆయన ముఖ్యమంత్రి కావడం, 2 సార్లు ముఖ్యమంత్రి కావడం, ఆయన కుటుంబంలో పదవులు రావడంతో ఇంకా తెలంగాణతో ఆయనకు అవసరం తీరిపోయింది. తెలంగాణతో తీరిపోయింది కాబట్టి ఇంకా ఆయన మొదటి నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక కోణంలోనే పనిచేస్తున్నారు. కాబట్టి ఆ రాజకీయ లబ్ధి కోణంలోనే టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చుకున్నారు. బీఆర్ఎస్గా మార్చుకోవడానికి టీఆర్ఎస్ని అడ్డం పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఆయన అనుకున్నది రీచ్ అయ్యాడో వెంటనే బీఆర్ఎస్కి షిఫ్ట్ అయ్యారు. ఆ బీఆర్ఎస్ పార్టీగా ప్రమోట్ చేసుకుంటూ జాతీయ స్థాయిలో పోటీ పెట్టాలి, జాతీయ స్థాయిలో పదవులు అనుభవించాలి, కేవలం అంతే. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీ అయితే, తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అయితే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకునే వాళ్ళు కాదు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే కేవలం తెలంగాణ కోసం మాత్రమే కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ ఉద్యమాలు కాదు. తెలంగాణ ఉద్యమం అనేది కేవలం వాళ్ళ పార్టీని బ్రతికించుకోవడానికి, ఆయన ముఖ్యమంత్రి కావడానికి వాడుకున్నటువంటి ఒక ఆయుధం. తెలంగాణ రాష్ట్ర ప్రజల సెంటిమెంటుని ఆయన ఉద్యమానికి వాడుకున్నాడు. అలా వాడుకోబట్టే ఆ రోజు ఉద్యమకారులు ఆ సాయుధ పోరాటంలో సమిధులైనటువంటి ఏ ఒక్కడికి కూడా గుర్తించలేదు, ఏ ఒక్కడిని కూడా పక్కన పెట్టుకోలే. దళితుడిని ముఖ్యమంత్రి చేయడం కూడా ప్రధాన కారణం అదే. కుటుంబ పరిపాలన పాడవుతుంది, కుటుంబ వ్యవస్థ పరిపాలన బాగుండాలి అంటే తెలంగాణ ఇంకా మనకొద్దు, దేశ స్థాయిలో ఉండాలి. కానీ ప్రజలు అది గుర్తించారు. కేసీఆర్ ప్రజల మనోభావాలు, తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆటలాడుకున్నారనేది కేసీఆర్ గుర్తించారు. కేసీఆర్ని తెలంగాణ ప్రజలు గుర్తించారు. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి లేదు, తెలంగాణలో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఇది లేదు. రెవెన్యూ రాష్ట్రంగా, విభజనకి ముందు రెవెన్యూ రాష్ట్రంగా రెవెన్యూలు ఉన్నటువంటి తెలంగాణ విభజన తర్వాత కంప్లీట్ అప్పుల్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా నియంత్రణ లేకపోవడం, మధ్యలో కవిత లెక్కరు స్కాము, కేటీఆర్ అది కార్ రేస్ స్కామ్, ఇలా అనేక స్కాములు, ప్రభుత్వ పరిపాలన సరిగ్గా లేకపోవటం, సరైనటువంటి పరిపాలన ప్రధానంగా తర్వాత 5 ఏళ్ళు, మొదటి 5 ఏళ్ళు పర్వాలేదు అనిపించిన తర్వాత 5 ఏళ్ళు దారుణమైనటువంటి పరిపాలన. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టు బీట్లు వారటం, 2 పగుళ్ళేగా అని
చాలా ఈజీగా మాట్లాడేసినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజలని మనోభావాలను ఎక్కడా గుర్తించకపోవటం, ఉద్యమకారులను గుర్తించకపోవటం, దళితులు ద్రోహిగా తయారవటం, ఎస్సీ వర్గీకరణకి వాళ్ళు సపోర్ట్ చేయకపోవటం, ఇలా అనేక అంశాలు, బీసీ కులగణనకి మద్దతు ఇవ్వకపోవటం, ఇవన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడడం, అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఆ రోజు ఇవ్వటం, తెలంగాణ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటానికి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవడం, ఆ బిల్లు పాస్ చేయడం, తెలంగాణ రాష్ట్రం రావటం. కానీ తెలంగాణలో అప్పుడే కాంగ్రెస్ తమ జెండా ఎగరేయాల్సినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్లో ఉన్నటువంటి కుట్రలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చీలికలు కావచ్చు, ఆ రోజు కేసీఆర్ కలిసి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ రోజు ఉద్యమంలో ఉన్నారు, కేసీఆర్తో పాటు ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక జెండా టీఆర్ఎస్ అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జెండా కిందకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చీలికలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూడకుండా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఒక సమిధిగా, ఒక తెలంగాణ ఒక ఉద్యమకారుడిగా దేనే అనేదాన్ని ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు కేసీఆర్. అదే అంశాన్ని కవిత లేవనెత్తింది లేఖలో. మన కుటుంబం వల్లే, మన కుటుంబ ఉద్యమాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని ఏదైతే డ్రామాలు ఉన్నాయో ఇంకా వాటికి తెరదించేద్దాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు బలైపోయినటువంటి, సమిధులైపోయినటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించలేదు. రజోత్సవం చేసి కూడా తెలంగాణ ద్రోహుల్ని మనం వేదిక మీద ఉంచాం తప్ప తెలంగాణ సాయుధ పోరాట యోధుల్ని మనం గుర్తించలేదు అనే అంశాన్ని కవిత లేవనెత్తినటువంటి పరిస్థితి. కవిత లేక ఈరోజు సంచలనంగా మారడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే కేసీఆర్ 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలకు చేసినటువంటి ద్రోహాన్ని ఆ లేఖలో చెప్పటం. అందులో మన కుటుంబమే తెలంగాణకు ద్రోహం చేసింది అనేది ప్రధానం. కుటుంబ వ్యవహారాలు నడపలేదు, కుటుంబ అంశాలని ప్రస్తావించలేదు. కేటీఆర్ నా ఆస్తులు కాజేశాడని చెప్పట్లేదు, నాకు కేటీఆర్కి ఆస్తులు పంచండి అని చెప్పట్లేదు, లేదంటే పార్టీ పగ్గాలు నాకు అప్పచెప్పండి అని అడగట్లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మనం చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు తెలియాలి. తెలంగాణకి మనం అన్యాయం చేస్తున్నాం నానా అని లేఖ రాసింది. ఇదేమి తెలంగాణ ప్రజలకి బహిరంగ లేఖ రాయలేదు, మన వల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని. ఈరోజు ఆ లేఖ బయటికి రావడం చాలా మంచిదైంది. ఎందుకంటే కేసీఆర్ ఏంటి, కేసీఆర్ విధానం ఎలా ఉంది, కేటీఆర్ ఏంటి, కేటీఆర్ విధానం ఎలా ఉంది, అసలు బీఆర్ఎస్కి అవతరించడానికి ప్రధాన కారణాలు ఏంటి, తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయినటువంటి అంశాలు ఏంటి, తెలంగాణ పోరాట ఉద్యమకారుల పరిస్థితులు ఏంటి, తెలంగాణ ద్రోహులు ఈరోజు కేసీఆర్ పక్కన ఎందుకు వచ్చి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉండడానికి కారణం ఏంటి, రేవంత్ రెడ్డి తెలంగాణ విధానాలను ఎలా అవలంబిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసినటువంటి ఆ లేఖ బయటికి రావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ని ఉద్దేశించి తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి సానుభూతితో, లేదంటే ఓడిపోవడానికి వాళ్ళ కారణాలు ఏంటో ఆవిడ పరిశీలించి వీటి మీద దృష్టి పెట్టండి అని చెప్పి లేఖ రాసినప్పుడు కూడా ఆ లేఖ బహిర్గతం అవటం వల్ల దాని ద్వారా తెలంగాణ ప్రజలకి వాస్తవాలు తెలిసాయి. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు ఎందుకు తెలిసినాయి అంటే ఈరోజు కేసీఆర్ ఏంటి, కేసీఆర్ కుటుంబ రాజకీయ డ్రామా ఏంటి అనేది ఈరోజు తెలియడానికి ప్రధాన కారణం ఏంటంటే కవిత రాసినటువంటి లేఖే. హరీష్ రావు కూడా రేపు ఒక లేఖ రాయిపోతూ ఉంటారు. ఆయన కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎదుర్కొన్నటువంటి సంక్షోభం ఏంటో చూస్తూ ఉన్నారు. ఒక మంచి పొలిటీషియన్గా ఆయన గుర్తింపు ఉంది, ఒక మంచి నాయకుడు, వివాద రహితుడు, అజాత శత్రువు అని చెప్తారు హరీష్ రావుని. కేసీఆర్ నిర్ణయాల వల్ల, లేదంటే కేసీఆర్ తెలంగాణ ప్రజలకి చేసిన ద్రోహం వల్ల రాబోయేటువంటి సంక్షోభం ఎలా ఉండబోతుంది. ఇప్పటికే కవిత రాసినటువంటి లేఖ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి పెద్ద అన్యాయం ఏంటనేది చాలా స్పష్టంగా తెలుసుకోగలిగారు. ఇంత పెద్ద అన్యాయం కేసీఆర్ మనకు చేశాడా? టీఆర్ఎస్ పార్టీని బ్రతికించుకోవడానికి కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణని ఈ సెంటిమెంట్ని వాడుకున్నారా, తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారా అనేది తెలుస్తుంది. ఎందుకంటే కవిత అరెస్టులో కూడా చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో
కేటీఆర్ కూడా వెనకాల పెద్ద హైడ్రామా క్రియేట్ చేసిన అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు కూడా చాలా హైడ్రామాలు క్రియేట్ చేస్తూ ఉన్నారని. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కవిత లేఖల తర్వాత కేటీఆర్ అండ్ కేసీఆర్ చెప్పేటువంటి అన్నీ కూడా కట్టు కథలే, కథలు మాత్రమే చెప్తున్నారు, కథలు చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ వస్తున్నారు అనేది కవిత లేఖ సారాంశంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. ఇదే అంశం ముదిరితే కనుక రేపొద్దున హరీష్ రావు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ ద్రోహులుగా కేసీఆర్ కుటుంబం మిగిలిపోతుంది అనుకున్నప్పుడు హరీష్ రావు ఆ పార్టీలో ఉండేటువంటి అవకాశం ఉండదు. తెలంగాణ ప్రజలకి బహిరంగంగానే క్షమాపణ చెప్పి ఆ పార్టీ నుంచి బయటికి రావడమే కాకుండా రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని మళ్ళా పునరుద్ధరించి ఆయనే ఆ పగ్గాలు చేతబట్టి ముందుకెళ్తారు. ఎందుకంటే ఇంకా కేసీఆర్ కుటుంబంలో కవితనైనా ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంది, కానీ కేటీఆర్ని కానీ అదేవిధంగా కేసీఆర్ని కానీ ఇంకెవ్వరిని నమ్మేటువంటి పరిస్థితి లేవు. రానున్న రోజుల్లో హరీష్ రావు తీసుకోబడిన నిర్ణయాలను బట్టే ఇంకా హరీష్ రావు రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడింది. ఇందుకు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగి ఉన్నారో, ఇప్పటికీ ఎవరైతే పార్టీలో కంటిన్యూ అవుతున్నారో వాళ్ళను కూడా రానున్న రోజుల్లో ప్రజలు నమ్ముతారా అంటే ఈరోజు ఈ లేఖ భవిష్యత్తులో మర్చిపోవచ్చు అని కాదు. తెలంగాణ సెంటిమెంట్ అనేది చాలా బలమైంది. ఎందుకంటే 2 సార్లు అధికారంలో రావడానికి కేవలం సెంటిమెంటే, కేసీఆర్ అధికారంలో రావడానికి తెలంగాణ సెంటిమెంటే కేసీఆర్ని అధికారంలో తీసుకొచ్చింది. ఎప్పుడైతే అది బీఆర్ఎస్గా మారిందో ఆ సెంటిమెంట్ కాస్త పోయింది. సో ఏదేమైనప్పుడు కూడా కవిత రాసినటువంటి లేఖ బీఆర్ఎస్ని 3 ముక్కలు చేసేటువంటి అవకాశం ఉంది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ని అండ్ కేటీఆర్ని నమ్మేటువంటి అవకాశాలు ఉన్నాయంటే దరిదాపుగా లేవు అనేది కూడా చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ లేఖ సృష్టిస్తున్నటువంటి సంచలనం అంతా ఇంత కాదు. తెలంగాణలో ఉన్నటువంటి సాధారణ ప్రజలు దాకా కూడా ఈ లేఖ వెళ్ళి చేరింది. కవిత ఆవేదన తెలంగాణ ప్రజల 4 కోట్ల మంది ఆవేదనగా ఈరోజు ఆ లేఖ సంచలనంగా మారిందనేది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.